హాయ్ గైస్, నమస్తే. సో ఇది వచ్చేసి డే 3 ఆఫ్ క్లయింట్ విజిట్ అనమాట. సో ఇదే అనమాట మా కంప్లీట్ టీమ్ మా ప్రాజెక్ట్లో. అంటే వేరే టీమ్స్ ఉన్నాయి, బట్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. ఇంకా మొత్తం ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని ఆఫీస్ బయటకు అయితే వచ్చినాము. సో మొత్తం టీం అంతా ఉంది, చెప్పాను కదా, లైక్ డిఫరెంట్ లొకేషన్ నుంచి అలా వచ్చారనమాట. సో ఇదనమాట కంప్లీట్ టీం. లైక్ కొంతమంది బెంగళూరు, కొంతమంది ముంబై, కొంతమంది పూణే, అలా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి అందరం మీట్ అయ్యామన్నమాట. నార్మల్గా అయితే జనరల్లీ హైదరాబాద్లో నేను ఒక్కదాన్నే ఉండేది. నేను అంటే మా టీంలోనే ఇంకో టీం అనమాట నేను. సో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, ఇంకా మిగతా వాళ్ళు ఒక ఫ్యూ పీపుల్ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కంప్లీట్ టీం అనమాట ఫుల్ఫిల్ అయ్యింది. ఈ గ్రూప్లో మా మేనేజర్ని ఐడెంటిఫై చేయండి. జస్ట్ కిడింగ్, మా మేనేజర్ లేరు. సో ఎక్సెప్ట్ మా మేనేజర్ మేమంతా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నాము. అంటే మేనేజర్తో తీసుకున్నాం, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ లేరనమాట. సో క్లయింట్ వాళ్ళతో బిజీగా ఉన్నారు. సో మేమే కొంచెం టైం దొరికింది కదా అని అలా తిరుగుతా బయటకైతే వచ్చి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నాం. ఇంకా రాగానే అసలుకి నాకు ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నా, నేను ఫేమస్ అని మొత్తం టామ్ చేసేసినారు. నాకు తెలిసి మా మేనేజరే చేసేసినట్టున్నాడు టామ్. ఆయనకు కూడా తెలియదులేండి ఛానల్ ఉన్నట్టు. అంటే ఛానల్ నేమ్ తెలియదు, బట్ ఛానల్ ఉన్నట్టు తెలిసింది ఎలానో. సో అలా అంటున్నారు. మనమేమంత ఫేమస్ కాదు. సో ఏదో వాళ్ళు అంటున్నారు కాబట్టి ఏదో మనం వినాలి అంతే. సో అందరు అడుగుతున్నారు అనమాట, ఛానల్ ఏం చెప్పు అని. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఏం చెప్పలేదు ఈ సీన్లో. సో నేనైతే ఒక వీడియో రికార్డ్ చేసుకుందామని చెప్పి నా అవస్థలు ఆడ చెట్టు మధ్యలో పెట్టాను అనమాట. తుప్పల్లో పడేసిన నా ఫోన్. సో అట్లుందనమాట. ఇంకా అలా జస్ట్ కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ అయితే బాగుంటాయి. అలాంటివన్నీ మళ్ళీ ఎప్పుడైనా చూసుకున్నా కానీ. ఇంకా ఇక్కడైతే ఓన్లీ ముగ్గురం మాత్రమే, నాతో కలిపి ఇంకా ఇద్దరు అనమాట. ముగ్గురమే లైక్ అన్మ్యారీడ్ అనమాట. అందరూ పెద్ద వాళ్ళే, పిల్లనిబ్బ బ్యాచ్లు మేమే. సో అంత పెద్ద వాళ్ళు అనమాట, సీనియర్స్ అనమాట. బట్ చాలా ఫ్రెండ్లీ అనమాట. ఎంతైనా మనం టీమ్స్లో ఆన్లైన్లో చూసినాం అనుకోండి, లైక్ అలా కన్వర్జేషన్ డిఫరెంట్ ఉంటుంది. మనం ఓన్ లైక్ రియల్ టైంలో వాళ్ళని కలిసి మీట్ అవ్వడం, అలా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో కలిసి వర్క్ చేయడం, అది డిఫరెంట్ ఫీలింగ్. అంటే నా ఒపీనియన్ అంతే. సో అలా ఆ ఇంటరాక్షన్ వేరు ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి HDC 4 పక్కనే కపిల్ టవర్స్ ఉంటుంది అనమాట. సో అక్కడికైతే వచ్చాము లంచ్ చేయడానికి. కొంతమంది రాలేదులేండి, కొంతమంది మేము వచ్చాము. యాక్చువల్లీ నాకు ఆ రోజే తెలిసింది. ఆ రోజు నైట్ క్లయింట్ వాళ్ళతో డిన్నర్ ఉందంట హోటల్లో. అసలుకి క్లయింట్ వాళ్ళతో అంత పెద్ద హోటల్లో డిన్నర్ పెట్టుకొని ఇలా ఆఫ్టర్నూన్ ఇంత హెవీగా తింటున్నా చూడు, నా బుద్ధి తక్కువ అసలుకి. సో ఇంకా నైట్ అయితే హోటల్కి అయితే వచ్చాము. ఈ హోటల్ వచ్చేసి లీ మెరేడియన్, మనకి గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్ళే వేలో వస్తుంది అనమాట. వచ్చేసి చాలా పెద్ద హోటల్ అనమాట. జస్ట్ ఎంట్రన్స్ దగ్గర అలా క్యాప్చర్ చేసినాను. అసలుకి ఒక పెద్ద ఇష్యూ జరిగింది. సో అందుకే ఆ మూమెంట్స్ అన్నీ అసలుకి నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయినా. అంటే హోటల్ కానీ కొన్ని వీడియోస్ అలా తీసుకోవడం మర్చిపోయినాను, అంటే ఆ టెన్షన్లో ఉండి. సో మీకు తమ్నైల్లో చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా, లైక్ నాకు ఈ పెద్ద ఎస్కలేషన్ పడింది అనమాట. పెద్ద ఎస్కలేషన్ ఏం కాదు, అంటే నాకేమంత వర్క్ మ్యాటర్లో పెద్ద ఎస్కలేషన్ అని ఏం అనిపించలేదు. జస్ట్ ఒక ప్రాసెస్లో నేను మిస్టేక్ చేసినాను. సో అట్లా ఎస్కలేషన్ పడింది అని మేము కొందరు మాత్రమే ఫస్ట్ వచ్చామన్నమాట. ఇంకా మా మేనేజర్ వాళ్ళంతా వస్తున్నారు వెనకాల. సో ఎస్కలేషన్ వచ్చింది, ఒకసారి కిందికి రమ్మని చెప్పారనమాట. అంటే వాళ్ళు ల్యాప్టాప్స్ అవన్నీ తెచ్చుకున్నారు. వాళ్ళు డైరెక్ట్ ఆఫీస్ నుంచే వచ్చినారనమాట. సో కింద కూర్చొని నన్ను పిలిపించి, అమ్మో ఇంకా క్లయింట్ వచ్చేసి నన్ను చూడాలంట, హర్షిత అని. అసలు లిటరల్లీ నాకు అంటే అప్పుడు అసలుకి ఆ ఇష్యూ ఏంటి, ఏం జరిగింది అనేది మాకు అసలు నో ఐడియా అనమాట. అరే మేము వర్క్ ఏం చేయలేదే ఈ వీక్లో, అసలుకి ఏం ఎస్కలేషన్ వచ్చిందబ్బా అని వీకెండ్లో నాకు సమ్ యాక్టివిటీస్ చేసామన్నమాట. అది ఇప్పుడు వచ్చింది. ఇది వచ్చేసి వీడియో తీస్తున్న డే, లైక్ టీమ్ డిన్నర్ వచ్చేసి వెనస్డే. సో అప్పుడు వచ్చిందన్నమాట. మాకు అర్థం కావట్లేదు ఏం చేసామబ్బా, ఏం మిస్టేక్ చేసినామని. బట్ ఓకేలేండి,
అలా వచ్చి కొంచెం మూడ్ డిస్టర్బ్ అయింది, అప్సెట్ అయిపోయింది. బట్ లాటర్ అదంతా ఆలోచిస్తే ఇంకా ఇలా మొత్తం ఎంజాయ్ చేయలేం కదా. సో యాక్చువల్లీ ఫ్రమ్ క్లయింట్ అండ్ కూడా ఓకే జస్ట్ లీవ్ ఇట్, జస్ట్ ఎంజాయ్ యువర్ డే అని చెప్పేసి ఆయన మాతో ల్యాప్టాప్స్ అన్నీ క్లోజ్ చేపించేసి ఎంజాయ్ చేయండి, బాగా చిల్ అవ్వండి అని చెప్పారు. వాళ్ళు అంటారు తర్వాత వేసుకుంటారు, వాళ్ళకి నోటెడ్ అయిపోతాయి అన్నీ. ఓకే షీఈస్ ద గర్ల్ అని చెప్పి నోట్ చేసుకుంటారు. అది మాత్రం నాకు అర్థమయ్యింది. నెక్స్ట్ టైము నేను ఏదైనా చేసినా కానీ నన్ను అదేంటి పిన్ పాయింట్ అంటే లైక్ చూస్తారనమాట ఎలా చేస్తుంది అనేది. నాకు అయితే అర్థమైంది. బట్ ఓకేలేండి, ఇదేం లైక్ పర్మనెంట్గా ఉంటుంది వర్క్. ఇది కాకపోతే వేరే కంపెనీకి వెళ్ళిపోతాము అంతే కదా. That's the center of attraction. Bro, what is that? You tell about like I like you are making videos on gym na. These are my diet partners. Diet partners. If you don't follow, I'm making them to follow diet. I gave break so they are enjoying their food. It won't come actually on YouTube. Not that much famous now. No, you just tell your name, na? Okay, only my name. No, your channel name. Okay. సో యాక్చువల్లీ ఆ రోజు ఏం తెలిసిందంటే ఈ అబ్బాయి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంట. సో రిలేటెడ్ టు ఫిట్నెస్ గురించి అలా చెప్తుంటారు. సో బాడీ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఫుల్ జిమ్ మెయింటైన్ చేస్తారు, ఫుడ్ మెయింటైన్ చేస్తారు, బాగా డైట్ ఫాలో అవుతారు. అంటే ఈ 1 వీక్ చూసినాం కదా ఫుడ్ తినడంలో అలా. సో అలా అర్థమైంది. సో ఎవరికైనా ఏవైనా డౌట్స్, ఏవైనా జిమ్ రిలేటెడ్ ఏవైనా కావాలనుకుంటే, ఫిట్నెస్ రిలేటెడ్ కావాలనుకుంటే ఆ అబ్బాయి ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను. సో చూసి నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే నేను చూశాను, ర్యాండమ్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు. నేను చెప్పాను అనమాట వీడియోస్ పెట్టండి ర్యాండమ్గా అని. సో చూద్దాం. ఎవరు ఏమి ఒక్క వీడియోతో ఫేమస్ అయిపోలేరు. సో హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో అనమాట నా ఛానల్ నేమ్ అనేది రివీల్ అయిపోయింది. సో అందరికీ చెప్పాను సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగో తెలిసింది కదా, అయితే ఓపెన్ చేయండి ఫోను, సబ్స్క్రైబ్ కొట్టడం. వాళ్ళు చేయకపోయినా నేను వెళ్ళి చేస్తున్నాను అనమాట సబ్స్క్రైబ్. మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి చూసేటప్పుడు. ఓకే YouTube లో vlog ఏమన్నా చేస్తున్నావా? YouTube లో vlog అవునా? Tell hi. Sanjay, tell hi. You are not telling. Just memories, give memories. Hi Arshita. Hi. సో అదనమాట ఇవాళ డిన్నర్ డేట్ విత్ క్లయింట్. సో ఓన్లీ డిన్నర్ వరకు మాత్రమే, మళ్ళీ డ్రింక్స్ అవన్నీ మీరు ఉంటాయేమో అని అనుకోద్దండి, అలాంటివి ఏం లేవు, ఓన్లీ డిన్నర్ మాత్రమే. సో ఏదో నేను డిసప్పాయింట్ అవ్వకుండా, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా జస్ట్ అలా కొన్ని మాత్రమే క్యాప్చర్ చేశాను. నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఓన్లీ ద మూమెంట్స్ అండ్ ద టైమ్ వి స్పెండ్ విత్ ద పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ ఫీల్. సో ఇవాళ ఈ కంపెనీలో ఉంటారు, నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్ళిపోతారు, అదన్నీ జరుగుతూనే ఉంటాయి ఎవ్రీ వన్స్ లైఫ్లో, ఎవ్రీ కార్పొరేట్లో కూడా. సో జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్. అమ్మో ఎక్కువ నీతులు చెప్పేస్తున్నాను. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.